మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. ప్రభు సన్నిధిలో మనము ఆత్మ సంబంధులమై ఆత్మానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభు మనకి చాలా విషయాలు తెలియజేస్తారు. పూర్వకాలంలో ప్రవక్తల ద్వారా ప్రవచనాలు చెప్పాడు దేవుడు. ప్రవచనము చెప్పించేవాడు. ఆత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ప్రవచనాలు చెప్పేవాళ్ళు. వాళ్ళు ఏ ప్రవచనం చెప్పమని ఆత్మ ప్రేరేపిస్తే అది మాత్రమే చెప్తారు. ఇక తర్వాత జరిగే విషయాలు వాళ్ళకి తెలియదు, చెప్పడానికి వాళ్ళకి రాదు. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే తెలుసో, ఏదైతే ప్రభు ఆత్మ వాళ్ళని ప్రేరేపించిందో దానిని మాత్రమే వాళ్ళు చెప్పేవాళ్ళు. అలాగే కుమారుడైన క్రీస్తు జన్మిస్తాడు అనే ప్రవచనాలు చాలామంది ప్రవక్తలు కూడా తెలియజేశారు, ప్రవచించారు. చాలామంది ద్వారా ఆ ప్రవచనము బయటకు వచ్చేసింది. ఆత్మ ఆ ప్రవచనము ద్వారా మాట్లాడేటట్లుగా సేవకులను, దైవజనులను, ప్రవక్తలను ప్రేరేపించినప్పుడు వాళ్ళు ప్రవచనాలు చెప్పారు. ఆ విధంగానే ప్రవక్తలకు ఆ విషయాలన్నీ తెలియజేయబడ్డాయి, వాళ్ళు చెప్పారు. ఆ తరువాత ఏం జరుగుతుందనేది వాళ్ళకి తెలియడం లేదు. తర్వాత ఏం జరుగుతుంది? ప్రతి మనిషి జీవితంలో ఇప్పుడు ఇలా జరిగింది, తర్వాత ఎలా ఉంది మనం తెలుసుకోవాలంటే మనకు ఒక అవకాశం ఉంది. ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి కనిపెట్టి, ప్రభువా ఈ విషయంలో నాకు సహాయం చేయి, నాకు తెలియజేయని ఆయన సన్నిధిలో కనిపెడితే ఆయనకు తెలియజేస్తాడు. మనకైతే ఇట్టి అవకాశం ఉంది, కానీ ఆ కాలంలో వాళ్ళకి లేదు. ప్రభు ఎప్పుడు మాట్లాడాలనుకుంటే అప్పుడు మాట్లాడేవాడు, అంతే. ఆయన ఇష్టమైనప్పుడు ఆయన మాట్లాడేవాడు, కానీ మనకి ఇష్టమైనట్లుగా మనం మాట్లాడడానికి అవకాశం అనేది ఉండేది కాదు. కానీ ఈ రోజుల్లో అట్టి కృపను ప్రభు మనకి ఇచ్చాడు. సొలొమోనుకు కూడా చాలా విషయాలు తెలుసు, చాలా విషయాలు తెలియదు. చాలా విషయాలు తెలుసు, చాలా విషయాలు తెలియదు. సొలొమోను కూడా ఏమంటూ ఉన్నాడు? వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటే వాక్యంలో నుండి 3వ అధ్యాయము మనం చాలాసార్లు వాక్యాన్ని ధ్యానం చేసాం. 3వ అధ్యాయంలో ఏమని తెలియజేస్తూ ఉన్నాడు? 18వ వచనం నుండి, కాగా తాము మృగముల వంటి వారని నరులు తెలుసుకున్నట్లును దేవుడు వారిని విమర్శించినట్లును ఇలాగూ జరుగుచున్నదని అనుకొంటిని. నరులకు సంభవించినది ఏదో అదే మృగములకును సంభవించును, వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చినట్లు మృగములను చచ్చును, సకల జీవులకు ఒక్కటే ప్రాణము. మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు. సమస్తమును వ్యర్థము, సమస్తమును ఒక్క స్థలమునకే పోవును. సమస్తమును మంటిలో నుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును. నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవును లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవును లేదో ఎవరికి తెలియను. సొలొమోను అంటూ ఉన్నాడు, మనుషులకు మృగాలకు ఒకట్లాగానే ఉంది, మనుషులకి మృగములకు తేడా లేనట్టుగా ఉంది. ఎందుకంటే వాళ్ళు చనిపోతున్నారు, జంతువులు చనిపోతున్నాయి, మృగాలు చనిపోతున్నాయి, అంత సేమ్ ఒకటే విధానం. కానీ మనుషులకు ఒక ప్రత్యేకత ఉన్నది అనేది ఎవరు చెప్పాలి? అది దేవుడే చెప్పాలి. మనుషులకు ఒక ప్రత్యేకత ఉంది అని. యేసయ్య ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు వాటికంటే శ్రేష్ఠులు అని చెప్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు. నరులు దేవుని ఏర్పాటులో, దేవుని స్వరూపంలో తయారు చేయబడ్డారు. వాళ్ళు మనుషులు ఆయన పోలికలో తయారు చేయబడిన మనుషులందరూ వాటికంటే ఎంతో శ్రేష్ఠులు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కష్టపడవు, దేవుడు వాటిని పోషిస్తున్నాడు. వాటినే ఆయన పోషించినప్పుడు నిన్ను పోషించడా? వాటినే ఆయన కాపాడుతున్నప్పుడు నిన్ను కాపాడడా? వాటికే ఆయన కృప చూపుతున్నప్పుడు నీకు సహాయం చేయడా? వాటినే ఆయన అలంకరించినప్పుడు నీకు అలాంటి అలంకరణ ఇవ్వడా?
అన్నిటినీ ఆయన ఆలోచించి చేస్తున్నాడు. మనుషుల కోసం అన్నిటినీ ఆయన ఆలోచించి చేసినప్పుడు, వాటిని గురించిన ఆలోచన ఆయనలో ఉన్నప్పుడు ప్రణాళిక ప్రకారం అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. కానీ ప్రవక్తలకు అవి అర్థం కావడంలా. ప్రవక్త ప్రవచనాలు చెప్తాడు, ఏలియా మాట్లాడేవాడే, మోషే ప్రవచించేవాడే, దావీదు ప్రవచించేవాడే, భక్తులైన వాళ్ళందరూ యెషయా ప్రవచించేవాడే, ఇర్మియా ప్రవచించేవాడే, యెహెజ్కేలు, దానియేలు అందరూ కూడా ప్రవచనాలు చెప్పేవాళ్ళే. మీకా ప్రవచనము ఆ యేసయ్య ఈ లోకంలో జన్మిస్తాడు అనే ప్రవచనాలు కూడా అందరి ద్వారా వచ్చినాయి. దాదాపుగా అందరూ ప్రవచించారు. అందరూ అట్లాంటి ప్రవచనాలు చెప్పారు, ప్రవచించారు. దేవుని సన్నిధిలో అలాంటి ప్రవచనాలన్నీ వాళ్ళు చెప్పారు. కానీ తర్వాత ఏంటి అనేది వాళ్ళకి తెలియడం వల్ల, తర్వాత ఏంటి అనేది తెలియడం వల్ల సొలొమోను కూడా ప్రభు తెలియజేసినప్పుడు మాట్లాడుతున్నాడు. తర్వాత ఇంకొన్ని విషయాల గురించి చెప్పడానికి సొలొమోనుకి చేతకాడల్లా. అందుకని ఆయన అంటున్నాడు, ఏం జరిగిద్దో నాకే తెలియడం లేదు, ఏం జరుగుద్దో ఎవరికి తెలుసు అంటున్నాడు. కానీ చాలా లోతైన విషయాలు చెప్పిన సొలొమోనుకి ఆ తరువాత కొన్ని విషయాల గురించి తెలియడం లేదు, అర్థం కావడం లేదు. అందుకే ఆయన అంటున్నాడు, వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే 22వ వచనము, 21, 22, నరుల ఆత్మ పరమునికి ఎక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలుసు అంటే సొలొమోనుకి అది తెలియలేదు. చాలా విషయాల్లో మాట్లాడగలిగాడు, జ్ఞానం కలిగి మాట్లాడగలిగాడు, జ్ఞానం గురించి బోధించగలిగాడు, ఆ యొక్క విద్య గురించి, బుద్ధి గురించి, వివేకము గురించి, ఆలోచన గురించి, జ్ఞానం గురించి మాట్లాడగలిగాడు. కానీ సొలొమోను అలా మాట్లాడగలిగాడు, కానీ దేవుని విషయాలు, చాలా విషయాలు అర్థం కావాలా. అందుకే సొలొమోను ఏమంటున్నాడు అంటే, వాక్య భాగంలో మనం చదివాం, నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలుసు. ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. కాగా తమకు తరువాత జరుగుదానిని చూచుటకై నరులను తిరిగి లేపుకొని పోవాడెవడను లేకపోవటం నేను చూడగా, వారు తమ క్రియల యందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలును లేదను సంగతి నేను తెలుసుకుంటేనే ఇదే వారి భాగము. ఇంకా ఆయన అనుకుంటున్నాడు, ఇదిగో తర్వాత మేలుందనేది మనకి ఇప్పుడు తెలుసు, పరలోక రాజ్యం ఉందనేది మనకు తెలుసు, ప్రభు వస్తాడు అనేది మనకు తెలుసు, ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడనేది తెలుసు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, ఇదిగో మీ హృదయములను కలవరపడనివ్వకండి, ఎందుకంటే నేను మరలా వచ్చి మిమ్మలను తీసుకొని పోతా. మీకు దారి తెలియకపోవచ్చు, తెలియదు, కానీ నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతా, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతా. ఎందుకు అంటే, నేను ముందుగా ఎందుకు వెళ్తున్నానంటే, నేనుండు స్థలములో మీరును ఉండలాగన నేను స్థలము సిద్ధపరిచి వస్తాను. అంటే మీరు అనుకోవచ్చు, అంటే దేవుడు స్థలాన్ని కూడా ఆయన ముందు పోయి సిద్ధపరచాలనా? ఆయన అనుకుంటే అయిపోద్ది కదా, ఆయన అలా అనుకుంటే దాన్ని చేయగలడు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆయన మన ఆత్మీయ స్థితిని చూసి మనకి నిర్ణయించే స్థలాలు అవి. మన ఆత్మీయ స్థితిని చూసి ఆయనను దగ్గరగా చూడగలిగిన వాళ్ళకి ఒక ప్లేస్, కొంచెం దూరంగా చూడగలిగిన వాళ్ళకి ఇంకొక ప్లేస్, ఆ తర్వాత ఇంకా దూరంగా చూడగలిగిన వాళ్ళకి ఇంకొక ప్లేస్, ఆ చూవని చూడగలిగిన వాళ్ళకి ఒక స్థితి, ఒక లాంటి స్థితి కలిగిన వాళ్ళకంటే అప్పుడే మారు మనసు పొందుతారు, ఇంకా ఎదగరు. అలాంటి వాళ్ళు చివరి ఏడవ చోట ఉంటారంటే నరకాన్ని అయితే తప్పించుకుంటారు, కానీ పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థితి అయితే వాళ్ళకి రాదు. పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థితి అయితే రాదు. ఎక్కడో ఆ నరకాన్ని తప్పించుకొని దూరంగా ఉండగలుగుతారు, నరకాన్ని తప్పించుకోగలుగుతారు, కానీ పరలోక రాజ్యంలో దేవుణ్ణి చూడగలిగిన, దగ్గరగా ఉండగలిగిన స్థితి వాళ్ళకి రాదు. ఆ స్థితి ఆయన నిర్ణయించేది. అందుకే ఆయన అంటున్నాడు, నేనుండు స్థలంలో మీరును ఉండలాగన నేను వచ్చి మిమ్మలను తీసుకొని పోతాను. అబ్రహాము కానీ, ఆదాము కానీ, నోవాహు కానీ, నోవాహు కుమారుడు కానీ అందరూ కూడా ప్రవచనాలు చెప్పారు, అందరినీ ఆత్మ దర్శించింది, ఆ టైంలో మాట్లాడగలిగారు. కానీ ఆ తరువాత క్షుణ్ణంగా తర్వాత ఏం జరుగుతుందనేది ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. సొలొమోనుకి ధ్యానించినప్పుడేమో దేవుని విషయాలన్నీ అర్థమవుతున్నాయి. మళ్ళీ ఎప్పుడన్నా కూర్చొని ప్రభు ఇదేం చేయబోతున్నామని అడిగి తెలుసుకుందామంటేనే అర్థం కావాలా. ఆయన ఆ సమయంలో మాట్లాడాలా, ఆయన చెప్పాలనుకున్నప్పుడు మాట్లాడుతున్నాడు, ఆయన చేయించుకోవాలన్నప్పుడు చేయించుకుంటున్నాడు, ఆయన ఏదైనా పని చేయించుకోవాలంటే ఆ వ్యక్తిని అలా నిలబెట్టి చేయించుకుంటున్నాడు అంతే. ఆ తర్వాత మనం చేయాలంటే మనకు రాదు.
వాస్తవంగా చెప్పాలంటే మనం ఏదన్నా పని చేయాలంటే మనకు రాదు, బోధించాలంటే మనకు రాదు, ప్రార్థన చేయాలంటే మనకు రాదు. ప్రభువు కూర్చోబెడితే వస్తుంది మనకు ప్రార్థన. ఆయన చేయించాలి అనుకున్నప్పుడు వస్తుంది. కానీ ఏదైనా కీడు నుంచి నేను తప్పించాలంటే ముందు ప్రార్థన చేసే మనసు నీకు ఇస్తాడు. గ్రహించావో లేదో నీకు తెలియదు, కానీ నాకు అర్థం కాలేదు, కానీ ఆ ప్రార్థన చేసే మనసు నీకు ఇచ్చి ఆ కన్నీరుగా వచ్చేటట్లుగా కృప చూపి ఆ కన్నీరు నువ్వు కార్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆ కన్నీటిని చూసి కనికరించినట్టుగా అట్లా కనికరిస్తాడనమాట. యాకోబుని దీవించాలనుకున్నాడు దేవుడు. యాకోబు ఎలా పెనుగులాడుతాడో చూడాలనుకున్నాడు. యాకోబు పెనుయ్యలు ఎలా పెనుగులాడతాడో చూడాలనుకొని ఆ విధంగా పెనుగులాడేటట్లుగా ఆలోచన ఇచ్చాడు. దేవునితో పెనుగులాడి ఆ తొడ గూటి మీద కొట్టినా కూడా వదలకుండా పెనుగులాడుతూ ఉంటే మళ్ళీ దేవుడు అంటున్నాడు, దేవునితోను మనుషులతో నువ్వు పోరాడి గెలిచితివి. అంటే ఆయనే ఆ పరిస్థితిని క్రియేట్ చేస్తాడు, ఆ పరిస్థితిని పుట్టిస్తాడు. ఆయన పుట్టించి ఆ పరిస్థితుల్లో ఆ పనులు అవి చేసిన తర్వాత నువ్వు చాలా బాగున్నావంటే ఎట్టుంటుంది? నిజమే, నన్ను మనుషులు పొగుడతారు, నవ్వుకుంటా ఆనందిస్తూ ఉంటారు. కానీ దేవుడు జయించకపోతే నాకెట్ట వస్తుంది? ప్రభువా, అదంతా నీ కృప ప్రభువా, నీ యొక్క ఉన్నతమైన ఆలోచన, నీ యొక్క జ్ఞానము, నీ యొక్క కృప, నీ యొక్క ప్రేమ నా యందు ఉన్నది కాబట్టి నేను ఎలా అయ్యాను ప్రభు అని దేవుని స్తుతించే విధంగా మనం ఉండాలి. అన్నిటిలో ప్రభు ఆ పరిస్థితులు ఇస్తాడు, వాటిలో ఎలా ఉండాలో నేర్పిస్తాడు. అన్నిటినీ జయించిన తర్వాత ఆయన తీసుకుని వెళ్ళి ఆయన ముందు దగ్గరగా కూర్చోబెట్టుకుంటాడు. ఆయన ఉన్నతమైన స్థితినిచ్చి దగ్గరగా కూర్చోబెట్టుకుంటాడు. సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు, చాలా విషయాలు అర్థం అవుతున్నాయి, కొన్నిసార్లు చాలా విషయాలు అర్థం కావట్లా. అందువల్ల ఏమంటున్నాడు, నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో ఎవరికి తెలుసు, జంతువుల ఆత్మ, మృగముల ఆత్మ భూమికి కిందికి దిగిపోవునో లేదో ఎవరికి తెలుసు. అసలు ఎవరికి తెలుస్తుంది? ఆ విషయాలు ఎవరికి తెలియడం లేదు. ఆ విషయాలు ఎవరైనా చెబుతారంటే ఎవరు చెబుతారు? ఎవరు చెప్పడం వల్ల? వాక్య భాగంలో మనం చదివాం, నరుల ఆత్మ పరమునికి ఎక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను, కాగా తమకు తరువాత జరుగుదానిని చూచుటకై నరులు తిరిగి లేపి కొనిపోవు వాడెవడను లేకపోవట నేను చూడగా. ఎవరు లేపుకొని పోతారు చూడండి, చెప్పండి. ఇదిగో పరలోక రాజ్యంలో ఏం జరుగుతుందో చూద్దురని ఆయన ఎవరిని చచ్చిపోయిన వాళ్ళని సమాధి దగ్గర పోయి లేపుకొని పోతాడు. ఎవరిని లేపుకొని పోతాడు? లేపుకొని పోయే దినం ఒకటి ఉంది, ఆయన లేపే దినం ఒకటి ఉంది. అప్పుడు దాకా ముందుగా ఎవరిని లేపుకొని పోయి తీసుకుని పోయి చూయించాడు. పరలోక రాజ్యంలో ఎలా ఉందని చనిపోయిన వాళ్ళని తీసుకుని వెళ్ళి చూయించి తీసుకొచ్చి మన దగ్గర మళ్ళీ నిలబెట్టి చెప్పించాడా ఎవరినన్నా? ఎవరిని ఆయన తీసుకొచ్చి చెప్పించడం వల్ల. అందుకని సొలొమోను ఏమంటున్నాడంటే, ఇదంతా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఒకటే, నాకు దేవుడిచ్చిన కృపలో నేను సంతోషంగా దాన్ని అనుభవిస్తూ ఉండడమే తప్ప ఇంకొక భాగ్యం నాకు లేదు అనుకున్నాడంట. సంతోషంగా దేవుడిచ్చిన దాన్ని అనుభవిస్తూ ఉండడం తప్ప నాకు ఇంకొకటి లేదు, నాకు ఇంకొక అవకాశం లేదు. వాక్య భాగంలో మనం చదివాం, ఇవన్నీ నేను చూడగా లేపుకొని పోవాడెవడు లేకపోవుట నేను చూడగా వారు తమ క్రియలందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలును లేదను సంగతి నేను తెలుసుకుంటుని, ఇదే వారి భాగము. అందుకే చాలాసార్లు సొలొమోనుకు అర్థం కాకంటాడు, దేవుడు ఇచ్చిన సుఖాన్ని సంతోషాన్ని అనుభవిస్తూ తన భార్యతో సుఖంగా ఉంటూ తన కష్టార్జితాన్ని అనుభవిస్తూ ఉండడమే దేవుడిచ్చిన గొప్ప భాగ్యం అంటాడు. అదే దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. అంతగా మించిన అదృష్టం మనుషులకు లేదంట. ఆయన మించిన అదృష్టం లేదు. అవన్నీ అనుభవిస్తూ ఉండడమే మేలు అంటున్నాడు. యేసయ్య వచ్చిన తర్వాతనే మనకు అర్థమైంది ఆ తర్వాత ఉంది అనేది. ఆ తరువాత ఒక ఉన్నతమైన ఆశీర్వాదం ఉందనేది. మనం బ్రతికినంత కాలము లేని ఆ యొక్క ఆశీర్వాదము, భాగ్యము తర్వాత ఉందనేది యేసయ్య వచ్చి నాకు అర్థమైంది. కానీ సొలొమోనుకు కానీ, దావీదుకు కానీ, భక్తులకు కానీ, ప్రవక్తలకు కానీ అర్థం కాలేదు. ఎవరికి అర్థం కాలేదు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే 3వ అధ్యాయంలో సొలొమోనే ఆ యొక్క విషయాల గురించి చెప్తూ ఉన్నాడు. వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉంటే 11వ వచనము, దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందుంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. చూడండి,
వాక్యం చదువుతూ ఉంటే ఎంత సంతోషం వేస్తుందో నాకు. ఎన్ని లోతైన విషయాలు ఉన్నాయో వాక్యంలో. సొలొమోను అంటూ ఉన్నాడు, సొలొమోను ఏమంటున్నాడు అంటే, దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. దేని కాలమునందు అది చక్కగా, దేని కాలమునందు అది చక్కగా ఉండేటట్లుగా దేవుడు నియమించాడు. కానీ దేవుడు అవన్నిటిని నియమించి వాటన్నిటిని తెలుసుకోవడానికి మనుషుల హృదయాలలో జ్ఞానం ఉంచాడు. భక్తులందరూ, ప్రవక్తలందరూ కాలజ్ఞానాన్ని చెప్పారు. చాలామంది కాలజ్ఞానం, ఏం జరగబోతుందో, ఏ కాలంలో ఏమి రాబోతుందో, ఏ విపత్తు సంభవించబోతుందో. ఈ మధ్య కాలంలో ఒక ఆయన కూడా, ఒక పరిశోధకుడు చెప్పాడు. ఏమని? టర్కీలో పెద్ద భూకంపము రాబోతుందని. టర్కీలో పెద్ద భూకంపం రాబోతూ ఉంది. ఆ భయంకర పరిస్థితులు, సిరియా, టర్కీ ఆ ప్రాంతాలలో ఆ భూకంపానికి చాలా నష్టం జరుగుద్దని ప్రవచించాడు, చెప్పాడు. ప్రవచనం కాదు, పరిశోధన, ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి. శాశ్వత కాల జ్ఞానాన్ని దేవుడు నరుల హృదయం అందించాడు. కానీ అది దేవుడు జయక్రియలను తెలుసుకోవడానికి సరిపోదు. దేవుడు క్రియలను తెలుసుకోవడానికి సరిపోదు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందించి ఉన్నాడు. కానీ దేవుడు క్రియలు పరిశీలనగా తెలుసుకున్నట్టుకది చాలదు. కావున సంతోషముగా నుండుట కంటేను, తమ బ్రతుకునందు సుఖముగా వెళ్ళబూచుట కంటేను శ్రేష్టమైనదేది నరులకు లేదని నేను తెలుసుకుంటుని, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. ఆ తర్వాత అన్నాడు, దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతములని నేను తెలుసుకుంటుని, దానికి ఏదియో చేర్చబడదు, దాని నుండి ఏదియో తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడిట్టి నియమము చేసి అన్నాడు. చూడండి, దేవుడిచ్చిన ఈ జీవిత కాలంలో సంతోషంగా, సుఖంగా, కష్టార్జితాన్ని అనుభవిస్తూ, భోజనం చేస్తూ సంతోషంగా ఉండడమే దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఇక అంతకు మించి ఏం లేదనుకున్నాడు సొలొమోను. ఎందుకంటే అంతకు మించింది ఏది సొలొమోనుకి తెలియజేయబడలేదు, సొలొమోనుకు అర్థం కాలేదు. అందువలన చాలా విషయాలు గ్రహించలేకపోయాడు. చాలా విషయాల గురించి చెప్పాడు, చాలా విషయాలు అర్థం కాలేదు సొలొమోనుకి. దేవుడు కూడా ప్రవక్తలకు చాలా విషయాలు మరుగు చేస్తాడు. ఎందుకంటే కుమారుడైన క్రీస్తు వచ్చి వాటిని ఓపెన్ చేయాల్సిందే. ఆ గ్రంథములు విప్పుటకు ఆయనకు మాత్రమే అర్హత ఉంది. ఆ విషయాలు తెలియజెప్పడానికి ఆయనకు మాత్రమే అనుగ్రహించబడింది. తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుకు మాత్రమే వాటిని బయలుపరిచాడు. కాబట్టి ఆయన మాత్రమే చెప్పగలడు. అంతకు మించి ఎవరు చెప్పడానికి ఎవరికి తెలియదు, ఎవరు చెప్పలేరు కూడా. అందుకే దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేస్తూ ఉంటే, మనము ఈ రోజుల్లో దేవుడు ఆయన కుమారుడైన క్రీస్తుని పంపుట ద్వారా, ఆయన కుమారుడైన క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చుట ద్వారా, ఆయన మనకు ఆత్మను అనుగ్రహించుట ద్వారా ఇవన్నీ తెలుసుకుంటున్నాం. లేకపోతే అర్థం కావడం లేదు. ఏ సమయంలో ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఆత్మ సంబంధంగా ఎలా ఉండాలి, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి, పరలోక రాజ్యంలో ఉన్నతంగా ఉండాలంటే ఏం చేయాలి, పరలోక రాజ్యంలో పరిపూర్ణ స్థితిని పొందడము అనేది ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది ప్రభు మనకి తెలియజేశాడు. ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. సొలొమోను అంటూ ఉన్నాడు, దేవుడు మనకి ఇటు భాగ్యాన్ని అనుగ్రహించాడు, దానిలో అనుభవించడమే, దానిలో ఉండడమే, అంతేగాని ఇంకంతకు మించి లేదు అంటున్నాడు. 14వ వచనంలో, దేవుడు చేయి పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని, దానికి ఏదియో చేర్చబడదు, దాని నుండి ఏదియో తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడి ఇట్టి నియమము చేసి ఉన్నాడంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడి ఇట్టి నియమం చేశాడు. దేవుడు ఇలాంటి నియమాన్ని అనుగ్రహించాడు. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోవునది పూర్వమందు జరిగినదే, జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. అంటే అంతవరకు తెలుసు సొలొమోనుకి. జరిగిపోయింది మళ్ళా రప్పిస్తాడు. సూర్యుని కింద జరిగిపోయిందే మళ్ళీ వస్తుంది అని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరగబోతుందనే తెలియడంలా ప్రవక్తలందరి పరిస్థితి అదే.
ప్రవక్తలకు కూడా అర్థం కావడం లేదు. ఎలీషా ప్రవక్త చాలా విషయాలు చెప్పేవాడు. ఎలీషా ప్రవక్త గురించి వాక్యంలో చాలాసార్లు మనం ధ్యానం చేశాం. సిరియా రాజు ఏమంటున్నాడు అంటే, ఇదిగో మనము రహస్యమందు గదిలో కూర్చొని మాట్లాడుకుంది ఇశ్రాయేలు దేశంలో ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది, రాజుకు తెలిసిపోతుంది. మనం యుద్ధం చేద్దాం అనుకోగానే ఆ యుద్ధానికి వాళ్ళు రాకుండా దాని నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడం అనేది మనం చూస్తున్నాము. ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోతున్నారు. వాడు ఎవడో నాకు తెలియాలనగానే పని వాళ్ళకి దేవుడు చాలా జ్ఞానం ఇస్తాడు తెలుసా. పేదలకు సువార్త ప్రకటించబడుతుంది, పేదలకు సువార్త ప్రకటించబడుతుంది. దాసులకి దాసురాండ్ర మీద ఆత్మ కృమ్మరించబడుతుంది. పనివాళ్ళు చాలామంది మంచి ఆలోచన చెప్పేవాళ్ళు ఉన్నారు. దావీదుకి మంచి పనివాళ్ళు ఉన్నారు, సౌలు రాజుకి మంచి పనివాళ్ళు ఉన్నారు. సౌలు రాజుకి దురాత్మ పట్టినప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇదిగో చమత్కారంగా సితార వాయించగలిగే వాళ్ళు ఇస్తే నీ దురాత్మ వద్దయ్యా. సౌలుకి అర్థం కావటల్లా, ఆ దురాత్మ ఎలా వెళ్ళిపోద్దో సౌలుకి అర్థం కాలేదు. కానీ పనివాళ్ళు చెప్తూ ఉన్నారు, సేవకులు చెప్తూ ఉన్నారు, ఇదిగో చమత్కారంగా సితార వాయించగలిగిన వాళ్ళని తెచ్చుకోమని. అలాగే ఒక పనివాడు ఆ సిరియా రాజుతో చెబుతున్నాడు, అయ్యా మనలో ఎవడు లేడు, నువ్వు అనుమానించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి చెప్పేవాడు ఒకడున్నాడు, ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎలీషా ప్రవక్త. ఆయన ఎలీషా ప్రవక్త. మనము రహస్యంగా గదిలో కూర్చొని మాట్లాడుకున్న విషయాలు ఆయనకి తెలుస్తాయి. ఆయన వెంటనే వెళ్ళి వాళ్ళ రాజుకు చెప్తాడు. వాళ్ళ రాజు ఆ పరిస్థితులన్నిటినీ అనుకూలంగా సరి చేసుకుంటాడు, ఆ పరిస్థితులన్నిటినీ మార్చుకుంటాడు. ఎలీషా ప్రవక్త లాంటి విషయాలన్నీ చెప్తున్నాడు. ఆయనకు అన్నీ తెలుసు. దేవుని దగ్గర నుంచి వచ్చిన అన్ని విషయాలు కూడా ఆయనకు తెలుసు. ఆయన అన్నిటినీ తెలియజేస్తూ ఉన్నాడు. అలాంటి ప్రవక్త ఆయన. చాలా విషయాలు ఎలీషా ప్రవక్త గురించి ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. సేవకులందరూ పని వాళ్ళందరూ తీసుకొచ్చి ఆకుకూరలన్నీ తెచ్చి భోజనం తయారు చేసి వంట వండిన తర్వాత వడ్డించినప్పుడు చేదుగా ఉందంట. ఎరుగక, దాని గుణం ఎరుగక, చెట్లకి ఉన్న గుణం లాగా మనుషులకు కూడా గుణం వేరుగా ఉంటుంది. వాళ్ళ గుణం తెలియాలి. దాని గుణం ఎరగక, దాని స్వభావం ఏంటో ఎరగక తీసుకొచ్చేస్తే వెర్రి ద్రాక్ష చెట్టు ఆకులు తెచ్చేసారంట, చేదొచ్చేసింది. వాళ్ళు ఏమంటున్నారు, కేకలు పెడుతున్నారు, దైవజనుడా దైవజనుడా కుండలో విషం ఉంది, దైవజనుడా కుండలో విషం ఉందనగానే ఎలీషా ప్రవక్త అంటున్నాడు, ఆ విషం విరిగిపోవడానికి పిండి తీసుకురండి. దానిలో వేసి కలిపెట్టగానే, పిండి వేసి తిప్పగానే విషం అంతా ఇరిగిపోద్ది, మీరు వడ్డించుకొని తినండి, వడ్డించండి అన్నాడు. అలాగే ఒక కొంత పిండి తెచ్చి దానిలో వేసి తిప్పగానే పోయింది, విషం అంతా పోయింది. మంచి టేస్ట్ వచ్చింది, రుచికరమైన కూరలాగా ఉంది. తర్వాత కొన్ని రొట్టెలు తీసుకొని వచ్చారంట. ప్రథమ ఫలము యొక్క బాపతో ఆ రొట్టెలు తీసుకొని వచ్చినప్పుడు ఆ రొట్టెలు ఎవరికి సరిపోతాయి, ఎలా సరిపోతాయి అనుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు, వడ్డించేసేయండి అన్నాడు. వడ్డించగానే ఇంకా మిగిలినవి అంట. అద్భుతాలు చేశాడు, చాలా అద్భుత కార్యాలు చేశాడు ఎలీషా ప్రవక్త. ఎరికో పట్టణం గుండా పోతూ ఉన్నప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా ఈ పట్టణం చాలా సుందరమైందే కానీ నీళ్లు మంచివి కదయ్యా, నీళ్లు మంచివి కదయ్యా, ఏం పంటలు పండవయ్యా, పంటలు తిన్న వాళ్ళకి అందరికి జబ్బులే. ఈ రోజుల్లో ఈ పంటలు తిన్న వాళ్ళందరికీ జబ్బులే, మనకందరికీ జబ్బులే. షుగరు, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్, క్యాన్సర్లు, ఈ రోజుల్లో భయంకరమైన జబ్బులు వచ్చేసి. ఈ పంట తిన్నవాడు ఎవడు బాగుపడ్డాయి, పండుతుంది ఎట్టో గట్ట, కానీ ఆ పంట తిన్న వాళ్ళకి ఆరోగ్యం లేదయ్యా అని మొరపెట్టుకుంటే వాళ్ళు అన్నాడు ఆయన, క్రొత్త పాత్రలో ఉప్పు తీసుకొని రండి, నేను ఈ నీటిని బాగు చేస్తానన్నాడు. బాగు చేసాడు. ఇంత ఉన్నతమైన విషయాలు తెలుసుకున్న ఎలీషా ప్రవక్త చాలా విషయాలు. యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషాపాతు, ఇంకొక ఇజ్రాయెల్ రాజు అందరూ వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, ఆ శత్రువుల వల్ల మీరేమి ఇబ్బంది పడరు, మేఘమైన వర్షమైన, మేఘమైన ఏ ఆనవాలైనా లేకుండా, వర్షము లేకపోయినా, మేఘం లేకపోయినా, వర్షం లేకపోయినా నీళ్ళు వచ్చి గోతులన్నీ నిండుతాయి, గోతులు తీసి పెట్టండి అన్నాడు. అలాగే జరిగింది. గోతులు తీసి పెడితే
మేఘం లేదు, వర్షం లేదు, కానీ నీళ్ళన్నీ వచ్చి ఆ గోతులన్నీ నిండిపోయి అక్కడ నీళ్లు ప్రవహిస్తూ ఉన్నట్లుగా ఉన్నాయి. ఆ గుంటలన్నీ ఇట్లా ఉన్నాయి. ఉదయాన్నే సూర్యోదయం నుంచి సూర్యుడు ఉదయించగానే ఆ కిరణాలు పడి ఆ లైటింగ్కి ఎర్రగా మెరిసిపోతున్నాయి. శత్రువులు ఏమనుకున్నారు, మనలో చాలా మందిని చంపేశారా, వాళ్ళ రక్తం ప్రవహిస్తుంది, ఇక పారిపోవటం తప్ప ఇంకొక విషయంలో ఏది ఆలోచన చేయడానికి అవకాశం లేదని పారిపోతుంటే ఎమ్మడబడి చంపేశారు అందరినీ. దేవుని యొక్క కార్యాలు ఎలీషా ప్రవక్త ఎన్నో వివరించాడు. ఇప్పుడు మనకైతే ఆయన వాటిని అన్నిటినీ అనుగ్రహించి దగ్గరగా తీసుకొచ్చి మనము గ్రహించుకొని ఆయన పాదాలు పట్టుకునే అట్టి అవకాశాన్ని అనుగ్రహించాడు. అలాంటి ప్రభువుని కలిగి ఉన్న మనము ఆయన సన్నిధిలో ఆయన్ని స్తుతించి కనపరిచే వారం అయ్యుండి బహుగా ఆయనను విడువక పట్టుకునేటట్లుగా తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఏదైనా విషయం నీకు అర్థం కాకపోతే ప్రభువుని అడుగు. ముందు ప్రభువుతో మాట్లాడగలిగిన, కనిపెట్టగలిగిన అనుభవం సంపాదించి ఆ తరువాత ఆయనతో నువ్వు మాట్లాడగలిగితే, అడగగలిగితే ఆయన అన్నిటినీ నీకు తెలియజేస్తాడు. అలాంటి ప్రేమ కలిగిన ప్రభు మనకున్నాడు. ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. చేయండి, అందరు ప్రార్థన చేయండి. అవును ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మిమ్మల్ని పరిపూర్ణంగా హత్తుకోగలిగిన కృపాశక్తి మాకు ఇవ్వండి. ఆత్మతో నింపండి, సంపూర్ణ విజయము దయచేయండి. దురాత్మ క్రియలన్నిటిపై జయం ఇవ్వండి ప్రభువా. నెమ్మదిని దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. కృప కలిగిన దేవా, సర్వాధికారి, మీకే వందనాలు, స్తోత్రాలైనా. మీ బిడ్డలందరినీ బలపరచండి, ఆత్మతో నింపండి. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ప్రవక్తలకి, యాజకులకి, భక్తులకి చాలా విషయాలు మరుగు చేయబడ్డాయి. యాజకులకు కూడా అర్థం కాక మిమ్మల్ని ఆయన తృణీకరించారు. కుమారునిగా వచ్చిన మిమ్మల్ని తృణీకరించారు ప్రభా. కానీ మాకైతే ఆత్మ ద్వారా అన్నిటినీ బయలుపరిచిన తండ్రివి, మీకే వందనాలు, స్తోత్రాలైనా. అన్నిటినీ తెలుసుకున్న వారమై, ఎరిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టుకోగలిగిన కృపాశక్తి ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించే దేవుడు అయినందుకు స్తోత్రాలు ప్రభా. బహుగా దీవించండి, ఆత్మతో నింపండి. సాతాను తంత్రాలపై జయమే ఉండి అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి ప్రభా. నెమ్మదిని, సంతోషాన్ని దయచేయండి. దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి నాయన. ఇదిగోన్న తండ్రి, ఈ లోకంలో ఆశీర్వాదం లేక, వివాహాలు కాక, ఉద్యోగాలుగా రాక ప్రభా, ఆర్థికంగా నలిగిపోతూ అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళని ఒక్కసారి దర్శించి నాయన నా తండ్రి, మీ చిత్తం అంతా తెలియజేసి మీ బిడ్డలకు మీ కృపను ప్రత్యేకంగా దయచేయమని అడుగుతున్నాం నాయన. ఇదిగో నా తండ్రి, ఇంకా నాయన నా తండ్రి, హృదయపూర్వకంగా మిమ్మల్ని హత్తుకోలేని వారికి ప్రభా, మిమ్మల్ని ఎలా హత్తుకొని జీవించాలో, ఏ విధంగా మీ పాదాలు పట్టుకోవాలో నేర్పించండి. అటు ప్రార్థన ఆత్మ దయచేయండి ప్రభా. మీ చిత్తానుసారంగా ప్రతి బిడ్డను బలపరిచి ఈ వాక్య భాగాలు హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించడానికి కృపనిమ్మని మీకే అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084841.